హాయ్ అండి అందరికీ. ఇవాళైతే రాయలసీమ స్పెషల్ బొరుగులు ఉగ్గాని అయితే ప్రిపేర్ చేస్తున్నామండి. సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ అనమాట. తక్కువ టైంలో ఎక్కువ మందికి సర్దొచ్చే టిఫిన్ అండి ఇదైతే. ఎంతమంది వచ్చినా మన ఇంటికి గెస్టులు వచ్చినప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు. సింపుల్గా అయిపోతుంది. 5 నిమిషాల్లో మనకి టిఫిన్ అనేది రెడీ అయిపోతుంది. ముందుగా అయితే ఒక పాత్ర పెట్టేసేసుకొని ఒక 3 స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసేసుకుందాము. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు గింజలు అయితే వేసేసుకుందామండి. ఆవాలు, తగినన్ని జీలకర్ర అయితే వేసేసుకుందాము. ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర వేసేసుకొని చిటపటలాడిన తర్వాత ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా వేసేసుకుందాము. కరివేపాకు చిటపటలాడిన తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి చీలికలు అయితే వేసేసుకుందామండి. చాలా బాగుంటుందండి. సింపుల్గా అయిపోతుంది. మనకి బంధువులు ఎవరైనా వచ్చారంటే సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట 5 నిమిషాల్లో. ఈలోపు మనము బొరుగులను అయితే వాటర్లో వేసేసుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసేసుకుందామండి. నానాలన్నమాట. నానిన తర్వాత తీసేసి పక్కన పెట్టేసేసుకోవడమే. ఉల్లిపాయ ముక్కలు కూడా కలర్ చేంజ్ అయిపోయాయి. ఇప్పుడు కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసేసుకొని తగినంత సాల్ట్, ఒక స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకుందాము. పసుపు వేసేసుకొని మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసేసుకుందామండి. చూసారు కదా, ఈ విధంగా పసుపు వేసేసుకున్న తర్వాత మొత్తం అంతా ఒకసారి కలిపేసేసుకుందామండి. సింపుల్ రెసిపీ అనమాట. కొబ్బరి కారం కూడా యాడ్ చేసుకుందాం. ఒక స్పూను కొబ్బరి, వెల్లుల్లి రెమ్మలు, ఎండుమిర్చి అనమాట. అదైతే పూర్తిగా ఆప్షనల్ అండి. చూసారు కదా, ఈ విధంగా అయితే డ్రై చేసుకొని పక్కన ఒక పాత్రలోకి అయితే పెట్టుకోవాలన్నమాట. ఈ బొరుగుల్ని మనకు ఇప్పుడు దీంట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుందామండి. పోపులోకి అయితే వేసేసుకుందాం. తాలింపులోకి వేసేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసేసుకోవడమేనండి. సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అనమాట. ఎంతమందికైనా కూడా సరిపోతుందండి. టిఫిన్ అయితే త్వరగా చేసేసుకోవచ్చు. అంతే టేస్టీగా ఉంటుంది. ఫైనల్గా కొత్తిమీర తరుగు కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. ఈ విధంగా దీంట్లోకి కాంబినేషన్గా పప్పుల పొడి కానీ పట్టుకున్నామంటే చాలా బాగుంటుంది. ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసేసుకుంటే ఇంకా అయితే బొరుగులు ఉగ్గాని అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడైతే పప్పుల పొడి కోసము పప్పులు, వెల్లుల్లి రెమ్మలు, ఎండుమిర్చి, తగినంత సాల్ట్ వేసేసుకొని మిక్సీ అయితే పొడి పట్టేసేసుకుందాం. చూసారు కదా, ఈ పొడి అయితే బొరుగులు ఉగ్గానిలో కాంబినేషన్ సూపర్గా ఉంటుందండి. చూసారు కదా, సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ. ఒకసారి డెఫినెట్గా ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది. మన రెసిపీ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.